రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మరి ఈ రోజు లింగనపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు భాగంలో మరి రైతుల ఆవేదన చూసుకుందాం మరింత సమాచారంతో. జై హో భారత్. సేమ్ సమస్య, మీ సమస్య సార్ మాకు లాన్ పట్టాలు, మాకు ఒరిజినల్ పట్టాలు కావాలి. ఇప్పుడు ఒరిజినల్ పట్టా ఉన్నోళ్ళకే ఇవ్వబట్టే బ్యాంకులలో కొంటే లోన్ ఇవ్వబట్టే. ఒరిజినల్ పట్టా కాదు, లాన్ పట్టనే ఉంటది, ఒరిజినల్ పట్టా కాదు అని చెప్పారు. ఈ తప్పులు పడ్డాయి, ఈ నంబర్లు ఉల్టా పడ్డాయి, అవన్నీ సరిదిద్దాం కానీ ఒరిజినల్ పట్టా కావు. లాన్ పట్టనే అయితే సార్ ఇట్లా ఎంత కాలం సార్ మేము లాన్ పట్టాలు ఎటు పోవాలి సార్? ఒరిజినల్ పట్టా ఉన్నోళ్ళకే భూములు ఉన్నాయి, వాళ్ళకే లోన్లు ఇవ్వబట్టే. మరి మాకు లాన్ పట్టాలు ఉంటే మేము గరీబ్ కాలం అయితే మాకు లోన్ ఇవ్వబట్టి మేము ఎటు పోదాం సార్? మరి ప్రతి మండలంలో ఇచ్చే జరుగుతుందా సార్? మీరు ఏ మండలం? ఇది గంభీరావుపేట మండలం సార్, లింగనపేట. ఇది లింగనపేట. మరి గ్రామంలో అధికారులు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? ఒరిజినల్ పట్టా కావాట. మీరు ఎడుకోమన్నాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిందంటే మాకు ఇంత హెల్ప్కరం సహాయకరం చేస్తాడని చెప్పి మేము ఆశపడితే ఇప్పుడు అది పట్ట కాదు ఇది పట్ట కాదంటే నువ్వు తోలిచ్చింది ఎందుకు గురించి తోలిచ్చినావు సార్? మా గురించి మా పబ్లిక్ గురించి తోలిచ్చినావు. ఇప్పుడు మాకు మన లింగనపేట మండలం గంభీరావుపేట సిరిసిల్ల జిల్లా ఓకే, మాకు న్యాయం కావాలి సారు, న్యాయం కావాలి. కూడా ఈ లింగనపేట గ్రామంలో కూడా చాలా మందికి 11 పట్టాలు ఉన్నాయి. 11 పట్టాల భూమి కూడా పట్టా భూమి ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు పట్టా ఉన్న వాళ్ళకు డిమాండ్ ఉంది సార్, 20 లక్షలు 50 లక్షలు ఉంది. ఇప్పుడు పట్టా 11 పట్టా సేమ్ చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళు కూడా రైతులు కూడా చాలా బాగుపడతారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఆరిపోతారు, వాళ్ళ బ్యాంకులో లోన్ ఇస్తుంది 11 పట్టా అంటే బుక్కడ పడేస్తారు. పట్టా ఉన్న వాళ్ళకు రావున్నాయి, లేడం లేవు సార్ గరీబ్ వాళ్ళకు. అది కూడా సమానం పట్టా చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి, వాళ్ళ రైతులు కూడా న్యాయం చేయాలి ఖచ్చితంగా. కాదంటుండ్రు ఇప్పుడు అడిగితే. ఎవరన్నారు కాదని? పెద్ద సార్ అంటుండు. ఏమని? లవణీయ పట్టలు అయితే ఆ సార్ అంటే కావంటుండు. మరి ఏం చూస్తుంటారు? అది తప్పు పడ్డాయి మంచిగా చేస్తారట. ఏం తప్పు? ఈ బొక్కుల మీద తప్పు ఉన్నాయి మంచిగా చేస్తారట, అంతేగాని ఎక్కలు తక్కువ చేస్తారట. లవణీయ పట్టలు మంచి పట్టలు చేయరట. 6వ నెలల లవణీయ పట్టలు మంచి పట్టలు అయితే అన్నారు, 6.5 అయితే అన్నారు. ఇప్పుడు కాదంటారు. ఈ అధికారులు ఏమంటారు? ఈ అధికారులు చెయ్యమంటారు. ఈ లవణ పట్టలు మాతో కాదు, మాకు చెప్పినా ఇవి తప్పులు ఉంటే ఎక్కిస్తామని అన్నారు. ఇవి లవణ పట్టలు మాతో కావు, మళ్ళీ ఇవి మన ఇల్లు కట్టుకునేటి దొడ్లయి అవి కావంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొని? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కాస్తూనే ఉన్నావా? కాస్తూనే ఉన్నా. నువ్వే పండించుకుంటున్నావా? నేనే పండించుకున్నా. మరి అక్కడికి ఎవరు వస్తలేరా? మరి రాంది మీరు మీ పట్ట మీకు ఏమంటే మరి అధికారులు ఎందుకు? రైతు గురించి మాట్లాడేందుకు రైతుకు హెల్ప్ చేస్తామని వచ్చినప్పుడు ఈ పబ్లిక్ గురించి వచ్చిర్రు, హెల్ప్ చేస్తారా గవర్నమెంట్? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది సార్, వచ్చినప్పుడు మాకు ఒక్కటి హెల్ప్ చేస్తామని రైతుల గురించి వచ్చిర్రు. ఇప్పుడు ఎందుకు పట్ట కావాలంటే ఈ 11 పట్టలు ఇవి కావంటారు. ఎందుకు కావు? అవి ఉడక వీటితో పాటు అవి ఉడక చేయాలి. ఇప్పుడు నాకు 2 కొడుకులు. ఇప్పుడు నేను మా అయ్య ఉన్నప్పుడు 20-30 ఏళ్ళ కింద గుడ్డం తీసుకున్నాం, 3 ఎకరాలు తీసుకున్నాం సార్. 3 ఎకరాలు నాటు ఉండడం కాదు, ఇంకా 10 మంది తీసుకున్నాం కూడా. ఆ 11 పట్టల కిందకనే ఆ గుడాలు 11 పట్టల కింద తోటలు పెట్టుకున్నాం, మామిడి చెట్టు ఇచ్చింది గవర్నమెంట్, చెట్లు పెంచుకున్నాము, అన్నీ అయినాయి. ఇప్పుడు 11 పట్టలు అంటారు. 11 పట్టలు ఇప్పుడు మాకు పట్టాలు ఎక్కాలి, అవి సుతా. ఈ న్యాయం జరగాలి మాకు, ఈ న్యాయం ఖచ్చితంగా జరగాలి మాకు సారు. ఎందుకంటే మేము చూద్దా గడిబియాలో ఉన్నాము. మీది ఏ ఊరు? లింగనపేట సార్, మండలం గంభీరావుపేట సార్, జిల్లా సిరిసిల్ల జిల్లా. అసలు ఏమైంది మరి సమస్య? లాన్ పట్టాలు అయితే లేవు. ఇప్పుడు భూములు లాన్ పట్టాలు అయితే గానీ ఒరిజినల్ పట్టా కాదు అంటారు. ఆ లాన్ పట్టా తీసుకపోతే బ్యాంకులలో లోన్ ఇస్తలేరు. మరి ఉన్నోళ్లకు ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, ఉన్నోళ్లకు లోన్లు ఇస్తారు. మరి లేనోడు వెనకబడ్డ మా కులాలు వెనకబడే పోతున్నాయి. ఈ లాన్ పట్టాలే ఉన్నాయి మాకు. మరి ప్రజలకు హెల్ప్ చేసింది సారు. మేము గరీబ్ గాళ్ళమే, మాకు గరీబ్ గాళ్ళకు హెల్ప్ చేయడానికే మీరు ఒరిజినల్ పట్టా చేస్తామన్నారు. ఆ ఒరిజినల్ పట్టా కొంటే బ్యాంకులో పెడితే ఇంత లోన్ ఇస్తారు. మరి లోన్ ఇస్తలేరు. మరి ఒరిజినల్ పట్టా ఉన్నోళ్ళకే ఒరిజినల్ పట్టా ఉన్నది, మరి లేనోడు ఎటు పోవాలి సార్? ఎంత కాలం సార్ వెనకబడే ఉంటాం మేము? ఇప్పుడు కాదు సార్, మేము 30 ఏళ్ళు అవుతుంది మేము ఆ భూములు కొని. మా అయ్యలు జీతం ఉన్నారు, ఎట్టి చాకరీ చేసిర్రు, తెలందాక వద్దుందాక, రాత్రి అనక పగలనక. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిర్రు భూములు, వాళ్ళతో సంతకాలు చేసిన భూములు, కాగితాలు కూడా ఉన్నాయి. ఇవి లాన్ పట్ట
గవర్నమెంట్ ఇచ్చినాయి అంటే గవర్నమెంట్ ఎక్కడి సారు ఆ? డబ్బులు డబ్బులు వేసుకున్నాం మేము ఎట్టి చాకరీ చేసినాం అప్పుడు ఆ కాలంలో వాళ్ళు సంతకాలు చేసిర్రు వాళ్ళు ఉన్నారా ఇప్పుడు కొనుక్కున్నాం వాళ్ళని దేపో వీళ్ళని దేపో ఈ లాన్ పట్టాలు అంటే సారు ఆ? లాన్ పట్టాలు ఎవరంటారు వాళ్ళని దేపో వీళ్ళని దేపో అని వీళ్ళంటారు సార్ అంటారు వీళ్ళు ఉన్నారా చచ్చిపోయిరా అధికారులు మీరు పట్టాలు చేస్తానికి వచ్చారు కదా సార్ లాన్ పట్టాలు ఒరిజినల్ పట్టాలు చేస్తానికి వచ్చారు కదా ఆ ఒరిజినల్ పట్ట కొంటపోతే బ్యాంకులో లోన్ ఇవ్వబడితే ఉన్నోనికే ఒరిజినల్ పట్టు ఉండే